మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను ఈ వారంలో మీరు అందుకోగలుగుతారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి అవసరాలకు అనుగుణంగా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక సర్దుబాటు కూడా జరుగుతుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సమాజంలో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేసే కార్యక్రమాలకు మీకు మంచి అభినందనలు లభించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ జన్మరాశిలో రాహు సంచారం వల్ల దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు ఈ వారంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అలాగే సప్తమ భావంలో కేతు సంచారం వల్ల ఒక నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మీనరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మీకు శుభం చేకూరుతుంది. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతిరోజు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచారరీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.